మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గురువారిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేద్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. గురువు చేసే పని లేదంటే మంచి సంతాన యోగ్యము అనేది కలగాలి. సంతానం కలగాలన్నా, సంతానం కలిగిన తర్వాత అందులో పుత్రుడు కలగాలన్నా గురువు అనుగ్రహం ఉండాలంట. గురువు అంటే నవగ్రహాలలో బృహస్పతి గ్రహం. ఆ గురువు అనుగ్రహం ఉన్నప్పుడే సంతాన యోగ్యము అనేది కలుగుతుంది. ఆ సంతాన యోగ్యం కలగాలంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అది ఎలా పొందాలి? అసలు గురువు అనుగ్రహం లేకుండా ఏం జరుగుతుందంటే, గురువు అనుగ్రహంగా లేకుంటే సంతాన యోగ్యం అనేది ఉండదు. 10 సంవత్సరాలు జరిగినా, 11 సంవత్సరాలు అయి పెళ్ళైనా సంతాన యోగ్యం కలగదు. అలా సంతాన యోగ్యం లేదు అంటే జన్మకుండల్లో గురుస్థానం మంచిగా లేనప్పుడు సంతాన యోగ్యం అనేది కలగదు. అలాంటి టైంలో జాతకాలు చూపించుకోవడానికి వచ్చినప్పుడు పంతులు గారు పెళ్ళై 7 సంవత్సరాలైంది, 8 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, అయినా మాకు సంతాన యోగ్యం లేదు అంటారు. అలాంటి టైంలో గురువు దశమ స్థానంలో ఉండడం కానీ, పితృస్థానంలో ఉండడం కానీ, లేదా నీచ స్థానాలలో కానీ ఉన్నప్పుడు, గురువు మంచి లేని టైంలో ఉన్నప్పుడు మనకి సంతాన యోగ్యం అనేది కలగదు. అలాంటి టైంలో వస్తారు పంతులు గారు, నాకు సంతానం లేదంటే చెప్తారు పంతులు గారు, రావి చెట్టుకో మేడి చెట్టుకో ప్రదక్షిణ చేయండి, మీకు సంతాన యోగ్యం కలుగుతుంది అని చెప్తారు. ఎందుకు రావి చెట్టుకు మేడి చెట్టుకు ప్రదక్షిణ చేయమంటారంటే, గురువు ఉండేది రావి చెట్టు మేడి చెట్టులో. కాబట్టి ఆ గురు సంచారం చేసే ఆ 2 చెట్లకు మనం ప్రదక్షిణ చేయడం వలన గురు అనుగ్రహం ఏర్పడి మనకు సంతాన యోగ్యం అనేది కలుగుతుంది. కాబట్టి సంతాన యోగ్యం కలగాలంటే గురు అనుగ్రహం ఉండాలి. సంతాన యోగ్యం మీద ఒకటే అధిపతి అంటే ప్రతి దాని మీద గురువు ఒక్కడే ఉన్నతమైన అధిపతి. ఒక మంచి బిజినెస్ నడవాలి, గురుబలం ఉండాలి. పెళ్ళి కావాలి, గురుబలం ఉండాలి. చదువు రావాలి, గురుబలం ఉండాలి. ఒక జాబ్ రావాలి, గురుబలం ఉండాలి. దాంతోపాటు మంచి ఆ జాబ్లో ఉన్నతమైన ప్రమోషన్లు రావాలి, గురుబలం ఉండాలి. మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక మనిషికి ఒక సంవత్సరం గురుబలం ఉంటే ఇంకో సంవత్సరం గురుబలం ఉండదు. కాబట్టి మంచి టైంలో ఉన్నప్పుడు, ఆ సంవత్సరంలో గురుబలం ఉన్నప్పుడు ఎవరు ఏ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ప్రమోషన్లు కానీ, సంతానం కావాలి మనకి సంతానం కానీ, లేదా ఒక జాబ్ కావాలి మనకి జాబ్ కానీ, అన్నిటికీ కారకుడు గురువే. ఆ గురువు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉండడో, జన్మకుండల్లో గురుబలం ఉన్నా గురుబలం లేకపోయినా ఒకటే స్థానం. కాబట్టి ఏ టైంలో గురుబలం ఉన్నప్పుడు మనం యోగాలు కలగాలంటే ఆ యోగానికి గురు యొక్క అనుగ్రహాన్ని మనం ఏర్పరచుకోవాలి. అది ఎలా ఏర్పరచుకోవాలంటే, గురువారం రోజు మేడి చెట్టుకు ఒక 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, గురువారం రోజు ఆవుకి శనగపప్పు బెల్లం పెట్టడం కానీ, లేదా పసుపు కలర్ వస్త్రాలు దానం చేయడం కానీ, ఇవి ఏవి కుదిరే పంతులు గారు, మనకి ఎలాంటి అంటే చేయడానికి ఓపిక లేని వాళ్ళు ఉంటారు, అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి టైంలో గురు యొక్క బీజాక్షరాలు చదువుకోవడం కానీ, లేదా పురాణోక్తమైన మంత్రాలు చదువుకోవడం కానీ అలా చేయడం వల్ల గురు యొక్క అనుగ్రహం అనేది మనకి ఏర్పడుతుంది. గురు అనుగ్రహం ఉంటేనే లక్కు అనేది కలిసి వస్తుంది. లక్కు లేనప్పుడు ఏది చేసినా కానీ అది మనకు వ్యర్థమే. మనం చేసింది చేసినంత అనుభవిస్తే మనం ముందరికి పోయలేని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా మనకు సమాజంలో మనం చేస్తే కష్టంతో పాటు వెనుక నుంచి ఒక లక్కు అనేది ఉన్నప్పుడే ఆ మనిషి సమాజంలో ముందరికి పోగలుగుతాడు. కష్టాన్ని కష్టం రూపంలో అనుభవిస్తే అది అంతగానే ఉంటుంది. అటు పైకి పోలేడు, ఇటు కిందికి రాలేడు. దాంతోపాటు మన కష్టంతో పాటు ఆ గురు యొక్క లక్కు అనేది మనకి ఏర్పడ్డప్పుడు మనం ఉన్నతమైన స్థితులు మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి గురు అనుగ్రహానికి ఆ గురు యొక్క పూజ చేసుకోవడం వల్ల మనకు సంతాన యోగ్యం అనేది మనకు కలుగుతుంటుంది.